బంగాళాఖాతంలోని వాయుగుండం ఈ తెల్లవారుజామున 12:30 నుంచి 2:30 మధ్య కళింగపట్నం సమీపాన తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీదే ఆవరించి బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు కొనసాగుతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలో ఈ రోజు అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, దీని ఎఫెక్ట్ ఏ ప్రాంతాల్లో ఉంటుంది అని తెలుస్తోంది? కోస్తాంధ్రలో ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం నిన్న అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తీరాన్ని దాటింది. అది కళింగపట్నం దగ్గర తీరాన్ని దాటి ప్రస్తుతం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావం మరో 24 గంటల పాటు ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, అందులోనూ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలపైన ఎక్కువ ప్రభావం చూపించబోతోంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఈరోజు రేపు ఉండబోతోంది. ప్రధానంగా అల్పపీడనం ఛత్తీస్గఢ్, తెలంగాణల మీద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి మరో 24 గంటల పాటు తెలంగాణకు భారీ వర్షాలు, ప్రధానంగా నార్త్ తెలంగాణ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల మీద చాలా స్పష్టమైన ప్రభావం. మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ వర్షాల ఉధృతి కొనసాగుతోంది. నిన్నంతా వర్షాలు కొనసాగాయి. కొంతసేపు గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఈ వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత దాని ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపించబోతోంది. ఇక దక్షిణ కోస్తాకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. పూర్తిగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవిచంద్ర.